హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు మే 30th 2025 వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయాంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఒక సూపర్లేటివ్. మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా సూపర్లేటివ్స్ అంటూ ఏ టాపిక్స్ గురించి డిస్కస్ చేస్తున్నాము? ప్రపంచంలోనే లేదా ఆసియా ఖండంలోనే లేదా భారతదేశంలోనే మొట్టమొదటి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని సూపర్లేటివ్ టాపిక్స్గా డిస్కస్ చేస్తున్నాము. సో ఇక్కడ లాస్ట్ 3 డేస్లోనే ఈ టాపిక్ని డిస్కస్ చేసాము. దానిపైన క్వశ్చన్ ఇచ్చాను. సో ఇక్కడ ప్రశ్నని చూడండి. భారతదేశంలో తొలి లేదా మొట్టమొదటి ప్రైవేట్ హెలికాప్టర్ తయారీ కేంద్రము ఎక్కడ ఏర్పాటు కానుంది? లొకేషన్ గురించి ఇచ్చాను. మరియు ఎవరు ఏర్పాటు చేస్తున్నారు అంటే ఏ సంస్థలు సంయుక్తంగా ఈ ప్రైవేట్ హెలికాప్టర్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు? ప్రత్యేకత ఏంటి? ఏ రకమైన హెలికాప్టర్లను తయారు చేయడం కోసం ఈ తయారీ కేంద్రం అనేది ఉద్దేశించబడింది? సో ఇక్కడ చాలామంది ఆస్పిరెంట్స్, వందలాది మంది అభ్యర్థులు సమాధానాన్ని ఇచ్చారు. వెరీ సాటిస్ఫైడ్. బట్ నేను కోరుకునేది ఏంటంటే వీడియోని, మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోని ప్రతిరోజు కూడా వేలాది మంది అభ్యర్థులు చూస్తున్నారు. ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా మీరు నాకు ఇచ్చే సపోర్ట్, ఎంకరేజ్మెంట్ ఏంటంటే ఒక లైక్. మన వీడియో చూడగానే లైక్ చేయండి. వీడియో కనుక నచ్చింది, యూస్ఫుల్ అని భావిస్తే మీ ఫ్రెండ్స్ అందరికీ, ఆస్పిరెంట్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ కామెంట్ బాక్స్లో ఈ వీడియో పట్ల ఫీడ్బ్యాక్ కానివ్వండి, లేదంటే నేను ఇస్తున్న ప్రశ్నకి సమాధానాన్ని కానివ్వండి, ఎంతవరకు తెలిస్తే అంతవరకు ఇచ్చే ప్రయత్నం చేయండి. చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ నుండి మీకు డైలీ కరెంట్ అఫైర్స్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క క్వశ్చన్ ఇస్తున్నాను. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ ప్రశ్నకి సమాధానం. సో ఇక్కడ లొకేషన్ వచ్చేసి కర్ణాటక రాష్ట్రంలో. సో కర్ణాటక రాష్ట్రం పేరు గుర్తుంచుకోండి, ఎనఫ్. సో కర్ణాటక రాష్ట్రంలో కోలార్ అనే ఒక ప్రాంతము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరు ఏర్పాటు చేస్తున్నారు? సో ఎయిర్బస్ అనే ఒక సంస్థ, యూరప్ కాంటినెంట్కి సంబంధించి లేదా ఐరోపా ఖండానికి సంబంధించిన ఎయిర్బస్ అనే సంస్థ, మరియు మన భారతదేశానికి సంబంధించి టాటా సంస్థ వారు. అండ్ ఇక్కడ ప్రత్యేకమైన హెలికాప్టర్లను తయారు చేయబోతున్నారు. ఆ హెలికాప్టర్ పేరు వచ్చేసి H-125 హెలికాప్టర్స్. H-125 టైప్ ఆఫ్ హెలికాప్టర్స్ని ఇక్కడ తయారు చేయబోతున్నారు, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చూడండి ఎక్స్ప్లెనేషన్. సో దేశంలో మొట్టమొదటి ప్రైవేట్ హెలికాప్టర్ తయారీ కేంద్రం అనేది కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ డిస్టిక్లో ఏర్పాటు కానుంది. వేమగల్ పారిశ్రామిక వాడ కోలార్లో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఏ సంస్థలు సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్నారు? ఐరోపా ఖండానికి చెందిన ఎయిర్బస్ అనే సంస్థ, మన భారతదేశానికి సంబంధించి టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్, టాటా సంస్థ వారు సంయుక్తంగా ఈ కేంద్రాన్ని నిర్మిస్తున్నారు. మరి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఏ రకమైన హెలికాప్టర్లను తయారు చేస్తారట అంటే H-125. వెరీ 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 ఇంపార్టెంట్. అధునాతనమైన తేలికపాటి హెలికాప్టర్లు ఇవి. వీటి తయారీపైన ప్రత్యేక దృష్టిని ఇక్కడ చూడబోతున్నారు. అండ్ మరి ఈ హెలికాప్టర్ల తయారీకి సంబంధించి మన భారతదేశం సాధించబోతున్న ఒక ప్రత్యేకత ఏంటంటే H-125 టైప్ ఆఫ్ హెలికాప్టర్స్ని తయారు చేయనున్న 4వ దేశంగా, ప్రపంచంలో 4వ దేశంగా నిలవనుంది. మరి భారత్ కంటే ముందు ఈ రకమైన హెలికాప్టర్లను తయారు చేస్తున్న దేశాలు ఏంటంటే ఫ్రాన్స్, అమెరికా, బ్రెజిల్. ఈ దేశాల తర్వాత H-125 హెలికాప్టర్ల తయారీ కేంద్రాన్ని కలిగిన 4వ దేశంగా భారత్ గుర్తింపు పొందనుంది, గుర్తుంచుకోండి. ఇక మన దేశానికి సంబంధించి అవసరాలు తీరగా మిగతా హెలికాప్టర్స్ ఏవైతుండే వాటిని ఎగుమతి కూడా చేయబోతున్నారంట. ఇదొకటి కూడా ఇంపార్టెంట్. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి. సో ఎవరెవరు సంయుక్తంగా ఈ హెలికాప్టర్ల తయారీ కేంద్రాన్ని నిర్మిస్తున్నారు, అదొకటి ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ప్రశ్నని వీడియో చివరిలో చూడండి. ప్రతి ఒక్కరు కూడా సమాధానాన్ని ఇచ్చే ప్రయత్నం చేయండి. ఓకేనా? ఇక మన ఫస్ట్ టాపిక్లోకి వెళ్ళే ముందు అభ్యర్థులందరికీ కూడా ఒక అనౌన్స్మెంట్. ఆల్రెడీ నిన్నటి క్లాస్లో చెప్పాను. మే 30th అంటే ఈరోజు, మే 31st రేపటి రోజు, 2 రోజుల పాటు మన జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో, జీవీకే
స్టడీ సర్కిల్ యాప్ ఇప్పటి వరకు ఇన్స్టాల్ చేసుకొని ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకోండి. ఆల్రెడీ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న వారైతే అందులో ఉన్న కోర్సెస్ అన్నింటినీ ఒకసారి చూడండి. యాప్ లింక్ని ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను. సో లింక్ని క్లిక్ చేసి యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. లేదంటే ప్లే స్టోర్లో డైరెక్ట్గా మీరు టైప్ చేసి జీవీకే స్టడీ సర్కిల్ అని టైప్ చేసి యాప్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మన యాప్లో అందుబాటులో ఉన్న ప్రతి ఒక్క కోర్స్ పైన కూడా భారీ ఆఫర్స్ని ఈ 2 days కూడా అవైలబుల్గా ఉంచడం జరుగుతుంది. సో ఈరోజు May 30th, May 31st ప్రతి కోర్స్ పైన కూడా భారీ ఆఫర్స్ని ఇస్తున్నాను అభ్యర్థుల కోరిక మేరకి. సో మీరు చూడొచ్చు. ఉదాహరణ తీసుకుంటే మనం డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ ఉన్నాయి కదా, దీనికి సంబంధించి స్క్రిప్ట్ ఏదైతే ఉంటుందో PDF కోర్స్ మరియు టెస్ట్ సిరీస్ కోర్స్ కానివ్వండి, అండ్ కరెంట్ అఫైర్స్ని సైంటిఫిక్ అప్రోచ్లో నేర్చుకోవాలనే ఉద్దేశంలో భాగంగా CA 360 కోర్స్ కానివ్వండి, మిషన్ 100 జనరల్ స్టడీస్కి సంబంధించి కానివ్వండి, ఇండియన్ పాలిటీ కోర్సు మీకు కంప్లీట్ కోర్సు అప్డేటెడ్ కోర్సు నేను అందించాను. అన్ని కోర్సుల పైన కూడా భారీ ఆఫర్ ఉంది. సో ఇప్పుడే యాప్ ఇన్స్టాల్ చేసి మీరు చూడొచ్చు. కొన్ని శాంపుల్ PDFలని కూడా చూడవచ్చు. ఓకేనా? ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్లోకి వెళ్తే రక్షణ రంగానికి సంబంధించి సో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్ తప్పనిసరిగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అందులో రక్షణ రంగానికి సంబంధించి వార్తలో నిలుస్తున్న విన్యాసాలు చాలా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా రక్షణ రంగం అంటేనే ఇంపార్టెంట్. అందులో భాగంగా 6 అంశాలకు ప్రాధాన్యత ఇవ్వండి. 1 వార్తలో నిలుస్తున్న విన్యాసాలు, 2 రక్షణ రంగ దిగుమతులకు సంబంధించి మన దేశీయ అవసరాలు తీర్చుకోవడంలో భాగంగా వివిధ దేశాల నుండి దిగుమతులు చేసుకుంటున్నాం. ఏ ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్నాం, సింపుల్గా డిఫెన్స్ ఇంపోర్ట్స్ అంటాము. నెక్స్ట్ వచ్చేసి ఇటీవల పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో మన భారతదేశంలో తయారవుతున్న ఆయుధ సంపత్తి ఏంటి లేదా షిప్పులు ఏంటి వీటి గురించి డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఇటీవల కాలంలో వేటికి ఆమోద ముద్ర వేసింది. నెక్స్ట్ రక్షణ రంగానికి సంబంధించి ఒప్పందాలు. నెక్స్ట్ వచ్చేసేసి అంతర్జాతీయ స్థాయిలో రక్షణ రంగానికి సంబంధించి గణాంకాలతో కూడిన నివేదిక. ఉదాహరణ తీసుకుంటే సిప్రీ రిపోర్ట్, స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు ఇచ్చే నివేదికలే కానివ్వండి, లేదంటే గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ ఇటువంటి నివేదికలు ఏవైతే ఉంటాయో వాటిని ఖచ్చితంగా చూడండి. ఇక రక్షణ రంగంలో తరచూ వార్తలు నిలుస్తున్న అంశం ఏంటంటే ఒక విన్యాసాలు. సో విన్యాసం గురించి ఏదైనా ఒక విన్యాసం గురించి మీరు వార్తాపత్రికల్లో చూస్తున్నప్పుడు కానివ్వండి, మీరు చదువుతున్నప్పుడు కానీ పుస్తకాలు చదువుతున్నప్పుడు కానివ్వండి, ఆ టాపిక్కి సంబంధించి ఏ పాయింట్స్ పైన ఫోకస్ చేయాలంటే ఫస్ట్ వచ్చేసి వార్తలో నిలిచిన విన్యాసం పేరేంటి, సెకండ్ వచ్చేసి ఆ విన్యాసంలో ఎన్ని దేశాలు పార్టిసిపెంట్స్, ఎన్ని దేశాలు పాల్గొంటాయి, నెక్స్ట్ వచ్చేసి ఆ దేశాల పేర్లేంటి, ఆ దేశాల పేర్లేంటి, నెక్స్ట్ వచ్చేసి త్రివిధ దళాల్లో ఎవరికి సంబంధించింది ఇప్పుడు మనం చూస్తున్న విన్యాసం, ఆర్మీకి సంబంధించిందా, నేవీకి సంబంధించిందా, ఎయిర్ ఫోర్స్కి సంబంధించిందా, నెక్స్ట్ వచ్చేసేసి ఆతిథ్యం ఇస్తున్న దేశం లేదా ప్రాంతము. సో ఏ దేశంలో ఈ సంవత్సరం ఈ పలానా విన్యాసం అనేది జరిగింది అలాగా. నెక్స్ట్ వచ్చేసి ఈ సంవత్సరం జరుగుతున్న విన్యాసం ఎన్నవ ఎడిషన్ నెంబర్ ఇంపార్టెంట్. నెక్స్ట్ చరిత్రలో మొదటిసారి ఈ పేరుతో విన్యాసము ఎప్పుడు ప్రారంభమైంది, మరిన్ని ప్రత్యేకతలు ఏమైనా ఉంటే ప్రత్యేకతలు చూడండి. మీకు ఇలాంటి టాపిక్స్ అఫీషియల్గానే చూడాలి. మనకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఉంటుంది కదా, అఫీషియల్ వెబ్సైట్, మీరు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకి ఇంపార్టెన్స్ ఇవ్వండి. అఫ్కోర్స్ మీరు మన డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ చూస్తే మీకు టోటల్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో పోటీ పరీక్షల కోణంలో ఇంపార్టెన్స్ ఉండే టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటి అన్నింటిని కూడా నేను ఇక్కడ డిస్కస్ చేస్తున్నాను. మనం చెప్పే ప్రతి టాపిక్ని కూడా అఫీషియల్ సోర్సెస్ నుండే తీసుకుంటున్నాను, కాబట్టి మీకు ఎటువంటి తప్పిదాలు కూడా కనబడవు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీకు PIB వెబ్సైట్లో కనబడుతుంది ఈ టాపిక్, ఈరోజు చూడొచ్చు. సో వార్తలు నిలిచిన విన్యాసం పేరేంటంట, నోమాడిక్ ఎలిఫెంట్. వార్తలు నిలిచిన విన్యాసం పేరే నోమాడిక్ ఎలిఫెంట్. సో పేరు ఎన్ని దేశాలకి సంబంధించి, 2 దేశాలకి సంబంధించి. ఎన్ని దేశాలు, 2 దేశాలైతే బైలాటరల్ అంటారు, 3 దేశాలైతే ట్రైలాటరల్ అంటారు, ఎక్కువ దేశాలు అనుకోండి బహుళ దేశాలు లేదా మల్టీలాటరల్ ఎక్సర్సైజ్ అంటారు. నెక్స్ట్ వచ్చేసేసి దేశాల పేర్లు ఏంటి, భారత్ మంగోలియా 2 దేశాలకి సంబంధించిన విన్యాసము. మరి త్రివిధ దళాల్లో ఎవరికి సంబంధించిందంటే మిలిటరీ ఎక్సర్సైజ్ లేదా ఆర్మీకి సంబంధించి. ఇప్పుడు సింపుల్గా చూడండి, వార్తలు నిలిచిన నోమాడిక్ ఎలిఫెంట్ విన్యాసం పేరు అది. ఆ విన్యాసము 2 దేశాలకు సంబంధించింది. ఆ 2 దేశాలు ఏంటంటే భారత్, మంగోలియా సంయుక్త సైనిక విన్యాసం. ఈ సంవత్సరం జరగబోతున్న విన్యాసానికి ఆతిథ్యం ఇవ్వబోతున్న దేశం ఏంటంటే మంగోలియాలో
ఈ విన్యాసం రేపటి నుండి ప్రారంభం కానుంది. సో 31st మే రేపటి నుండి ప్రారంభం కానున్న ఒక విన్యాసమే నొమాడిక్ ఎలిఫెంట్. గుర్తుంచుకోండి, ఈ సంవత్సరం 17th ఎడిషన్ జరగబోతోంది. చరిత్రలో మొదటిసారి నొమాడిక్ ఎలిఫెంట్ పేరుతో ఎప్పుడు విన్యాసం స్టార్ట్ అయిందంటే 2004లో స్టార్ట్ అయింది. ఓకేనా? ఇక సో ఈ బేసిక్ పాయింట్ చూడండి. సో 17th లేదా 17వ భారత్ మంగోలియా సంయుక్త మిలిటరీ విన్యాసం నొమాడిక్ ఎలిఫెంట్ మే 31st రేపటి నుంచి జూన్ 13th 2025 వరకు మంగోలియా రాజధాని ఉలాన్ బతార్లో జరగనుంది. ఈ విన్యాసం ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది, యాన్యువల్ ఎక్సర్సైజ్. ఓకేనా? అంటే ఒక సంవత్సరం, ఈ సంవత్సరం మంగోలియా ఆతిథ్యం అంటే నెక్స్ట్ 18th ఎడిషన్ ఇండియా ఆతిథ్యం ఇస్తుంది, మళ్ళీ 19th ఎడిషన్ మంగోలియా ఆతిథ్యంలో ఇలా ఉంటుంది. ఓకేనా? గత సంవత్సరం మన భారతదేశం ఆతిథ్యంలో జరిగింది, మేఘాలయ ఉమ్రోయిలో జరిగింది, అంటే అప్పుడు 16th ఎడిషన్. ఇక భారత బృందం 45 మంది సైనికులతో కూడిన బృందాన్ని అరుణాచల్ స్కౌట్స్ బెటాలియన్ ప్రాతినిధ్యం వహిస్తుందంట. సో ఇవి అడగకపోవచ్చు మరి ఇంత డెప్త్గా, నేను చెప్పిన పాయింట్స్ అయితే చూడండి. ఇక ఏదైనా విన్యాసం గురించి మనం చూస్తున్నామంటే దాని యొక్క ఉద్దేశం ఏంటంటే రక్షణ పరంగా సహకారం అందుకోవడంలో భాగంగా ఆ పార్టిసిపెంట్స్ అన్నీ కూడా. మరి చరిత్రలో మొదటిసారి ఈ నొమాడిక్ ఎలిఫెంట్ అనే విన్యాసం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2004లో స్టార్ట్ అయింది. దట్స్ ఎనఫ్. ఓకేనా? సో ఇది వార్తలో నిలిచిన విన్యాసానికి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్. రానున్న పోటీ పరీక్షలో మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక నెక్స్ట్ కరెంట్ పాలిటీలో భాగంగా, కరెంట్ పాలిటీ అంటే వార్తలో నిలుస్తున్న పాలిటీ రిలేటెడ్ టాపిక్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సుప్రీంకోర్టుకు 3 న్యాయమూర్తుల నియామకం అనేది వార్తల్లోకి వచ్చింది. 3 జడ్జెస్ అపాయింటెడ్ ఇన్ సుప్రీంకోర్ట్. ఇక్కడ కొన్ని బేసిక్స్ చూడాల్సిందే. దేశంలోనే అత్యున్నత చట్టం మన రాజ్యాంగం, దేశంలోనే అత్యున్నత చట్టం మన రాజ్యాంగం. అటువంటి రాజ్యాంగంలో ఫిఫ్త్ పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఫిఫ్త్ పార్ట్ మనము ఆర్టికల్ 52 నుండి 151 వరకు చూస్తూ ఉంటాము. ద లార్జెస్ట్ పార్ట్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అందులో ఆర్టికల్ 124 నుండి 147 వరకు సుప్రీంకోర్టు సంబంధిత అంశాలను చూస్తాము. అందులో భాగంగా ఆర్టికల్ 124 సుప్రీంకోర్టులో ఏర్పాటు, న్యాయమూర్తులకు సంబంధించిన అంశాలను మనం చూస్తాము. ఇక్కడ చూసుకుంటే ఆర్టికల్ 124 క్లాస్ 1 ఏం చెప్తుందంటే సుప్రీంకోర్టులో ఉండే న్యాయమూర్తుల సంఖ్యను తెలియజేస్తుంది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఎంతమంది న్యాయమూర్తులు ఉన్నారు? ఒక ప్రధాన న్యాయమూర్తి, 33 మంది ఇతర న్యాయమూర్తులు ఉన్నారు, అదర్ జడ్జెస్. సో టోటల్గా 34 లేదంటే 1+33 అని గుర్తుంచుకోండి. అండ్ ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు ఉన్నారు? జస్టిస్ బిఆర్ గవాయ్ గారు ఉన్నారు, గవాయ్ గారు. సో గవాయ్ గారు సుప్రీంకోర్టుకి సంబంధించి ప్రస్తుతం ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. సుప్రీంకోర్టు చరిత్రలో 52వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ గారు, పేరు గుర్తుంచుకోండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి మరి ఈ సంఖ్య ఎప్పటి నుండి అమల్లోకి వచ్చిందంటే 2023 నుండి అమల్లోకి వచ్చింది. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను నిర్ణయించే అధికారం ఎవరికి ఉంటుందంటే పార్లమెంటుకు ఉంటుంది. అలా పార్లమెంట్ అమెండ్ చేసింది 2019లో. సో 2023 నుండి ఈ సంఖ్యను మనం చూస్తున్నాం. క్లియర్? ఇక ఆర్టికల్ 124 క్లాస్ 2 ఆధారంగా సుప్రీంకోర్టులో న్యాయమూర్తులను నియమించే అధికారము ఎవరికి ఉంటుంది అంటే రాష్ట్రపతికి ఉంటుంది. రాష్ట్రపతికి కల్పించబడిన అధికారాల్లో ఇదొక అధికారము. ఓకేనా? సో ప్రధాన న్యాయమూర్తిని కానివ్వండి, ఇతర న్యాయమూర్తులను కానివ్వండి, రాష్ట్రపతి గారు నియమించడం జరుగుతుంది. సో ఈ నియమించే ప్రక్రియలో కొలిజియం సిఫార్సుల గురించి మనం చూస్తూ ఉంటాం. కొలిజియం అనే పదాన్ని వింటాము. వాస్తవానికి కొలిజియం అనే పదం దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఎక్కడ కూడా లేదు. దట్ మీన్స్ కొలిజియం ఈజ్ నాట్ కాన్స్టిట్యూషనల్, దట్ మీన్స్ కొలిజియం ఈజ్ నాట్ స్టాచ్యుటరీ. గుర్తుపెట్టుకోండి. మరి అటువంటి కొలిజియం ఎలా డెవలప్ అయిందంటే సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుల ఆధారంగా డెవలప్ అయిన కాన్సెప్ట్. 1993 ఇయర్లో కొలిజియం సిస్టమ్ అనేది అమల్లోకి వచ్చింది. కొలిజియంలో ఉండే సంఖ్య ఏంటంటే ఇంక్లూడింగ్ సిజై ప్రధాన న్యాయమూర్తితో కలిపితే 5 ఉంటారు. ప్రధాన న్యాయమూర్తితో కలిపితే అంటే 1+4 అని గుర్తుంచుకోండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆర్టికల్ 124 క్లాస్ 2 అయిపోయింది. ఆర్టికల్ 124 క్లాస్ 3 ఏం చెప్తుందంటే న్యాయమూర్తులకు కావాల్సిన అర్హతల గురించి చెప్తుంది. ఆర్టికల్ 124 క్లాస్ 4 క్లాస్ 5 ఏం చెప్తుందంటే న్యాయమూర్తుల తొలగింపుకు సంబంధించి కారణాల గురించి తెలియజేస్తుంది అండ్ తొలగింపు ప్రక్రియ గురించి తెలియజేస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఆర్టికల్ 124 క్లాస్ 6 వచ్చేసేసి సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన ప్రమాణ స్వీకారం గురించి తెలుపుతుంది. సో ప్రధాన న్యాయమూర్తి రాష్ట్రపతి గారి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. అండ్ ఇక్కడ
ఇతర న్యాయమూర్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రమాణ స్వీకార కార్యక్రమం అనేది సర్వసాధారణంగా ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో జరుగుతుంది. సో ఇదంతా కూడా కాన్సెప్ట్ మనం చాలాసార్లు చూసాము. సో ఇక్కడ ప్రెసిడెంట్ అపాయింట్స్ 3 జడ్జెస్ ఇన్ సుప్రీం కోర్ట్. సో 1+33లో ఇటీవల వేకెన్సీ అనేది రావడం జరిగింది కదా. సంజీవ్ ఖన్నా గారు సో పదవి విరమణ చేశారు, ప్రధాన న్యాయమూర్తి. బేలా ఎం త్రివేది గారు కూడా పదవి విరమణ చేశారు. అండ్ ఇటీవల కాలంలో జస్టిస్ ఓకా గారు తన యొక్క వేకెన్సీ అనేది ఏర్పడింది. సో అలా వేకెన్సీలో వీళ్ళు రావడం జరిగింది. గుర్తుంచుకోండి, పేర్లు అడగకపోవచ్చు బట్ చూడండి. జస్టిస్ ఎన్వి అంజారియా గారు, జస్టిస్ విజయ్ బిష్ణోయ్ గారు, జస్టిస్ ఏఎస్ చందూర్కర్ గారు న్యూ జడ్జెస్ ఇన్ సుప్రీం కోర్టుగా గుర్తుంచుకోండి. ఓకేనా? ఎస్, పేర్లు. బాంబే హైకోర్టు జస్టిస్గా ఉన్న చందూర్కర్ గారు, గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన జస్టిస్ విజయ్ బిష్ణోయ్ గారు, కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి అంజరియా గారు సుప్రీంకోర్టులో న్యాయమూర్తులుగా రావడం జరిగింది. దీనికి సంబంధించి కేంద్ర న్యాయమంత్రి న్యాయశాఖ మంత్రిగా ఉన్న అర్జున్ రామ్ మేఘవాల్ గారు అధికారికంగా ట్వీట్లో చూపించడం జరిగింది. ఎన్ఎఫ్. ఓకేనా? సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాన్సెప్ట్ కూడా అడగవచ్చు. ఈ స్క్రిప్ట్ అంతా కూడా చూడండి. ఇక ఎకానమీకి సంబంధించి ఎకానమీకి సంబంధించి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే స్టాట్స్ ఇన్ ద ఎకానమీ ఆర్ నాట్ ఎట్ ఆల్ స్టాటిక్, దే ఆర్ డైనమిక్, దే ఆర్ వోలటైల్, ఆల్వేస్ చేంజెస్. అర్థశాస్త్రంలో మనం చూసే గణాంకాలు ఎప్పుడు కూడా మారుతూనే ఉంటాయి. ఆ మారుతున్న గణాంకాలు ఏవైతే ఉంటే వాటిని మనం అబ్జర్వ్ చేస్తూ మనం కూడా అప్డేట్ చేసుకోవాలి. మనకి ఎక్కువగా కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎకానమీకి సంబంధించి, సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి, పాలిటిక్స్ సంబంధించి ఎక్కువగా మనం చూసే అవకాశాలు ఉంటాయి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆర్బీఐ, భారతదేశంలో బ్యాంకులకే బ్యాంకు, అపెక్స్ బ్యాంక్, సుప్రీం బ్యాంక్. ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక రెగ్యులేటరీ బాడీ కదా. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెంట్గా వార్షిక నివేదికను రిలీజ్ చేయడం జరిగింది. వార్షిక నివేదిక 2024కి సంబంధించి. అందులో గణాంకాలు ఏంటో చూడండి, సరిపోతుంది. అండ్ ఇక్కడ కరెన్సీ అనే అంశము కేంద్ర జాబితాలోని అంశం, యూనియన్ లిస్ట్ పరిధిలోకి వస్తుంది. ఆర్బీఐ దానికి సంబంధించి కీలకంగా వ్యవహరిస్తుంది. గుర్తుంచుకోండి. సో ఆర్బీఐ వార్షిక నివేదిక 2024 కరెన్సీ ముద్రణ, విదేశీ మారక లాభాలు ఎలా ఉన్నాయనేది. సో కరెన్సీ నోట్ల ముద్రణ ఖర్చు ఎలా అవుతుంది చూద్దాము. సో 2023-24 ఆర్థిక సంవత్సరంలో కరెన్సీ నోట్ల ముద్రణకు 6,372 కోట్ల రూపాయల వ్యయమైందంట ఈ ఆర్థిక సంవత్సరంలో. ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ 1న ప్రారంభమవుతుంది, మార్చ్ 31తో ముగుస్తుంది. సో ఈ నోట్లను కొత్తగా ఇక ముద్రించడం లేదు. ఓకేనా? సో 2 రూపాయల నోట్లను, 5 రూపాయల నోట్లను, 2,000 రూపాయల నోట్లను కొత్తగా ముద్రించట్లేరు. 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు అండ్ 2,000 రూపాయల నకిలీ నోట్లు తగ్గినప్పటికీ 200 నోట్లలో 13.9%, 500 రూపాయల నోట్లలో 37.3% నకిలీలు పెరిగినట్టు. అంటే ఫేక్ కరెన్సీ, ఫేక్ నోట్లు ఉంటాయి కదా, దొంగ నోట్లు అంటాం, పెరుగుతున్నాయంట. ఇక విదేశీ మారకపు లాభాలు. విదేశీ మారకపు అంటే మనము ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఇవి అంటాం కదా. ఎగుమతులు ఎక్కువగా ఉండాలి, దిగుమతులు తగ్గించుకోవాలి. దిగుమతులు తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? మన దేశంలోనే తయారీ రంగానికి ఎక్కువగా ప్రోత్సాహం ఇచ్చేసి మనకు కావాల్సిన అవసరాలను ఇక్కడే జనరేట్ చేసుకోగలగాలి. ఓకేనా? విదేశీ మారకపు లావాదేవీల వల్ల లాభాలు 33% పెరిగి 1.11 లక్షల కోట్ల రూపాయలకు చేరినాయి అంట. ఇక డివిడెండ్స్, బ్యాలెన్స్ షీట్ దాదాపు 76.25 లక్షల కోట్ల రూపాయలు పెరగడంతో కేంద్రానికి 2.7 లక్షల కోట్ల రూపాయల భారీ డివిడెండ్ ఇచ్చే వీలైందంట. మార్చి 31 నాటికి మిగులు 2.68 lakh crores రూపీస్కి చేరింది, 27% పెరుగుదల. ఇక ఇతర ముఖ్యాంశాలు ఏంటంటే 500 రూపాయల నోట్ల విలువ చలామణిలో 86% ఉందంట. 500 రూపాయల నోట్లు మొత్తం అవుతున్న చలామణిలో 86% అంట. పరిమాణం వచ్చేసి 40.9%. ఇక 2023 మే నుంచి 2,000 రూపాయల నోట్ల ఉపసంహరణ కొనసాగుతోంది. 98.2% నోట్లు వెనక్కి రావడం జరిగింది. కాలం చెల్లిన నోట్లతో పార్టికల్ బోర్డులు తయారీ చేసేందుకు ఆర్బీఐ యోచిస్తోందంట. ఓకేనా? ఆర్థిక అంశాలపై నివేదిక సూచనలు ఏం చెప్తోందంటే అంతర్జాతీయ మార్కెట్లో ఊగిసలాటలు, టారిఫ్ మార్పులతో ఎగుమతులపై ప్రభావం పడవచ్చు. సేవల ఎగుమతులు, రెమిటెన్స్ల వల్ల కరెంటు ఖాతా లోటు నియంత్రణలో ఉంటుందని అంచనా వేస్తుంది ఆర్బీఐ. వరుసగా 2 సమీక్షల్లో కీలక వడ్డీ రేట్లు. ఇటీవల ఆర్బీఐ రెపో రేట్ని 2 సార్లు తగ్గించింది ఈ ఇయర్లోనే. 6.5 నుండి 6.25%కి తగ్గించింది, 6.25 నుండి 6%కి తగ్గించింది. ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా గారు పదవిలోకి రాగానే ఈ తగ్గింపు అనేది మనం చూస్తూ ఉన్నాము.
ఓకేనా, గుర్తుంచుకోండి. ఇక ఆర్బీఐ అనేది భారతదేశంలో అత్యున్నత బ్యాంకు, అపెక్స్ బ్యాంకు, రెగ్యులేటరీ బ్యాంకు. ఓకేనా, ఫైన్. ఇక సూపర్లేటివ్స్, మొట్టమొదటి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన, ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ మనం సూపర్లేటివ్స్గా చూస్తున్నాం కదా. సో ఒక సూపర్లేటివ్ టాపిక్ అనేది వార్తల్లోకి వచ్చింది. ఒక రైల్వే వంతెన, పియర్ బ్రిడ్జ్. అశ్విని కుమార్ వైష్ణవ్ గారు నిన్నటి రోజున ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఈరోజు మీరు చూసే ఉంటారు. సో ఈ పియర్ బ్రిడ్జ్ ఏదైతే ఉంటుందో వంతెన అనేది పూర్తి అయినట్టే, దీన్ని అతి త్వరలో ప్రారంభించబోతున్నామని చెప్పేసి ఇది సూపర్లేటివ్. సో ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన నిర్మాణం అనేది పూర్తయింది మణిపూర్లో. దాని పేరేంటి అని అడుగుతారు. ఇటువంటి చూడండి, మీకు డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో కూడా కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాను. అటల్ సేతు గురించి చెప్పాను, సుదర్శన్ సేతు గురించి చెప్పాను. ఇవి రోడ్లు, అటల్ సేతు, సుదర్శన్ సేతు, ఇలా రోడ్డుకు సంబంధించి కానివ్వండి, లేదంటే అంజికాడ్ బ్రిడ్జ్ రైల్వేకి సంబంధించి కానివ్వండి, లేదంటే రీసెంట్గా పంబన్ బ్రిడ్జ్, న్యూ పంబన్ బ్రిడ్జ్, వర్టికల్ లిఫ్ట్ రైల్ బ్రిడ్జ్ మనకి తమిళనాడులో రామేశ్వరం ప్రాంతాన్ని కలిపేది. ఇటువంటివి ఖచ్చితంగా చూడండి, అడుగుతారు. ఓకేనా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన క్వశ్చన్స్ వస్తాయి. భారత రైల్వే మణిపూర్లో 141 మీటర్ల ఎత్తుతో 141 మీటర్స్ హైట్ అంట. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే పియర్ బ్రిడ్జ్ను, ఆ పేరేంటి, నోని బ్రిడ్జ్ వంతెన నిర్మాణం అనేది పూర్తయింది. ఈ వంతెన మొత్తం 8 భాగాలుగా ఉండగా చివరి భాగాన్ని విజయవంతంగా ఏర్పాటు చేయడంతో నిర్మాణం పూర్తయింది. దానికి సంబంధించి వీడియోని కూడా పోస్ట్ చేస్తారు. వీలైతే ఆ వీడియోని కూడా మీకు నేను ఈరోజు మన వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా మన వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి. ప్రవీణ్ సార్ పేరుతో వాట్సాప్ ఛానల్ ఉంటుంది. మీకు మన వాట్సాప్ ఛానల్ లింక్ని కూడా ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో మన యాప్ లింక్తో పాటు వాట్సాప్ ఛానల్ లింక్ని కూడా పోస్ట్ చేస్తాను. ప్రతి ఒక్కరు వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి. అందులో ఈ వీడియోని పోస్ట్ చేస్తాను, చూడండి. ఏ వీడియో, ఈ అత్యంత ఎత్తైన రైల్వే వంతెనకు సంబంధించి. ఇక 111 కిలోమీటర్ల జిరిబామ్ ఇంఫాల్ అనుసంధాన రైల్వే ప్రాజెక్టులో భాగంగా ఈ వంతెన నిర్మాణం అనేది పూర్తయింది. నోని బ్రిడ్జ్, నోని వంతెన ప్రత్యేకత ప్రపంచంలో అతి ఎత్తైన రైల్వే పియర్ బ్రిడ్జ్. ఓకేనా. సో సింపుల్గా చెప్పాలంటే మనకి స్తూపాల్లో ఉండే ఏవైతే ఉంటాయో సపోర్ట్తో. ఎస్. సో ప్రధాన ఆకర్షణ P3, P4 అని పిలిచే 2 అంటే పియర్స్, భారీ స్తంభాలు, ఒక్కొక్కటి 141 మీటర్స్ ఎత్తు. ఈశాన్య రాష్ట్రాలు ఇలాంటి ఇంజనీరింగ్ అద్భుతం అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాము. క్లిష్టమైన భౌగోళిక పరిస్థితులు, భద్రతా సవాళ్ళ మధ్య భారత సైన్యంలోని గోర్ఖా రైఫిల్స్ సహకారంతో వంతెన నిర్మాణం అనేది పూర్తయింది. ఎందుకంటే సరిహద్దులకు అది ఇక్కడ. ఓకేనా, మణిపూర్, అది కూడా మణిపూర్లో రీసెంట్గా మనం చాలా ఘర్షణలు చూస్తున్నాము. కూకీలు, మైతేల మధ్య ఘర్షణ వాతావరణము. ఆర్టికల్ 356 అమల్లోకి వచ్చింది ఈ రీసెంట్గా February 13th ఆ టైం నుండి. సో అండ్ ఎట్ ద సేమ్ టైం మణిపూర్ అనేది అంతర్జాతీయ సరిహద్దును కూడా కలిగి ఉంది, మయన్మార్తో సరిహద్దును కలిగి ఉంది. ఆ దేశంలో ఎప్పుడు కూడా అస్థిర పరిస్థితులు. సో ఇక్కడ మనకి రక్షణ సహకారం కూడా ఇంపార్టెంటే. రైల్వే శాఖ మంత్రి అశ్విని కుమార్ వైష్ణవ్ గారు ఈ బ్రిడ్జి వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఆ వీడియోని మన వాట్సాప్ ఛానల్లో వేస్తాను, చూడండి. నోని బ్రిడ్జ్ ప్రపంచంలో అత్యంత ఎత్తైన రైల్వే పియర్ బ్రిడ్జిగా గుర్తింపు పొందింది. పియర్ బ్రిడ్జ్ భూమిపై నుంచి చాలా ఎత్తు ఉన్న స్తంభాలపై నిర్మించే బ్రిడ్జ్. ఎత్తున్న స్తంభాలు, సో మీకు చెప్పాను స్తంభాలు సింగిల్గా ఏవైతే ఉంటే వాటికి సంబంధించి ఇవి పియర్స్ అంటే పిల్లర్స్ అంటాం కదా, సేమ్ అలాగే. ఇక ఇంజనీరింగ్ అద్భుతం, ఈ వంతెన భారతీయ రైల్వే ఇంజనీరింగ్ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. అటువంటి అద్భుతాలు మనం ఇటీవల కాలంలో చాలా చూస్తున్నాం. ముఖ్యంగా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వ కాలంలో ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అనేవి చాలా అద్భుతంగా చూస్తున్నాం మనం. ఇక నెక్స్ట్ ఇంకొక సూపర్లేటివ్ టాపిక్, భారతదేశంలో తొలి ఏఐ స్పెషల్ ఎకనామిక్ జోన్, సెజ్. స్పెషల్ ఎకనామిక్ జోన్ అంటే ఒకే ప్రాంతంలో పెట్టుబడులు కానివ్వండి, వాటికి ప్రోత్సాహం ఇవ్వడం కానివ్వండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏఐ ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తోంది కృత్రిమ మీద. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ద డిపెండెన్సీ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఇంక్రీజింగ్ నవేడేస్. అటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి మీకు క్వశ్చన్స్ వస్తాయని తరచూ చెప్పాను. రీసెంట్గా లాస్ట్ సండే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ జరిగింది కదా, May 25th రోజున. అందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బ్లెచ్లీ డిక్లరేషన్, నేను తరచూ మీకు చెప్తూ ఉంటాను, బ్లెచ్లీ డిక్లరేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి దానిపైన క్వశ్చన్ ఇచ్చారు. చాలా క్వశ్చన్స్ మనం కవర్ చేసుకుని ఒకసారి చూడండి ఆ క్వశ్చన్ పేపర్. ఓకేనా. భారత తొలి ఏఐ స్పెషల్ ఎకనామిక్ జోన్ అనేది ఛత్తీస్గఢ్లో నవరాయ్పూర్లో నిర్మాణం అనేది జరుగుతుంది. రీసెంట్గా May 28th, 2025 ఛత్తీస్గఢ్లో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. ఛత్తీస్గఢ్లో భారతదేశంలోనే తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేంద్రిత స్పెషల్ ఎకనామిక్ జోన్ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. నిర్మాణం ప్రారంభము. ఈ సేజ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ని ఇందోర్ అంటే మధ్యప్రదేశ్లో ఉంటుంది, ఇందోర్కు చెందిన
కార్బన్ న్యూట్రల్ డేటా సెంటర్ కంపెనీ. సో కంపెనీ పేరు. సో ర్యాక్ బ్యాంక్ డేటా సెంటర్ ప్రైవేట్ లిమిటెడ్ 1000 కోట్ల రూపాయల పెట్టుబడితో నవరాయ్పూర్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తుంది, అభివృద్ధి చేస్తుందంట ఛత్తీస్గఢ్తో కలిసి ప్రభుత్వ సహకారంతో. ఇది భారతదేశాన్ని గ్లోబల్ టెక్నాలజీ హబ్గా తీర్చిదిద్దే దిశగా ఒక అడుగుగా మనం పేర్కొనవచ్చు. ఓకేనా. ఈ సెజ్లో అత్యాధునిక సౌకర్యాలు, ఏఐ పరిశోధన, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన రీసెర్చ్ ఫెసిలిటీస్, అభివృద్ధి మరియు వినియోగానికి అవసరమైన వేదికలు ఉండబోతున్నాయంట. ఇక అదనపు సమాచారం, సెజ్ అంటే ఏంటి? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే స్పెషల్ ఎకనామిక్ జోన్, విదేశీ పెట్టుబడులు, పరిశ్రమలకు సౌకర్యాలు, సాఫ్ట్వేర్ కంపెనీస్కి ఆవాసంగా కానివ్వండి, ఇవన్నీ కూడా ఉద్దేశించబడింది. ఎస్. ఇక నెక్స్ట్ వాతావరణం మార్పు గురించి మనం చూస్తున్నాము. సో వాతావరణం ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందో కూడా చూస్తున్నాం. కొన్ని సందర్భాల్లో మనం ఏ కాలంలో ఉన్నాం కూడా తెలియని పరిస్థితి. చూడండి, ఈసారి ఋతుపవనాలు 2 వారాల ముందే వచ్చినాయి. సో వాతావరణ మార్పులకి కారణం యాంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్. యాంథ్రోపోజెనిక్ అంటే యాంథ్రోపో అంటే మానవ కార్యకలాపాలే వాతావరణంలో మార్పులను తీసుకొస్తున్నాయి, గ్లోబల్ వార్మింగ్కి కారణమవుతున్నాయి, గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ పెరగడం వల్ల. సో ఇక్కడ ఒక నివేదిక, వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్, ప్రపంచ వాతావరణ సంస్థ అంటాం కదా, WMO హెడ్ క్వార్టర్ ఎక్కడ? జెనీవా, స్విట్జర్లాండ్. ఏదైనా ఒక అంతర్జాతీయ సంస్థ గురించి మనం డిస్కస్ చేస్తున్నామంటే దానికి సంబంధించి హెడ్ క్వార్టర్ చూడాలి, దాని పర్పస్ ఏంటో చూడాలి. సో WMO 2025 సంవత్సరానికి సంబంధించి లేదా 2025-29 మధ్యకాలంలో గ్లోబల్ టెంపరేచర్ రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరిగింది, గ్లోబల్ టెంపరేచర్ రిపోర్ట్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే జెనీవా, స్విట్జర్లాండ్ కేంద్రంగా ఉన్న వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ ఒక రిపోర్ట్ విడుదల చేసింది. తాజా గ్లోబల్ వార్షిక దశాబ్ద క్లైమేట్ అప్డేట్ 2025-2029 ప్రకారము వచ్చే 5 సంవత్సరాలు, నెక్స్ట్ 5 ఇయర్స్లో గ్లోబల్ టెంపరేచర్, ప్రపంచ ఉష్ణోగ్రత పరిస్థితులు అనేవి తాత్కాలికంగా అయినా ప్రీ ఇండస్ట్రియల్ స్థాయి కంటే 1.5 డిగ్రీ సెల్సియస్ మించే అవకాశం ఉందని పేర్కొంటోంది. అంటే టెంపరేచర్ ఇంకా పెరగబోతుందట. ఓకేనా. 2025-29 రానున్న సంవత్సరాల్లో మధ్య ప్రతి ఏడాది ప్రీ ఇండస్ట్రియల్ స్థాయి కంటే సగటు గ్లోబల్ పకటెముక ఉష్ణోగ్రత ఏదైతే ఉంటుందో 1.2 డిగ్రీ సెల్సియస్ నుండి 1.9 డిగ్రీ సెల్సియస్ మధ్య పెరుగుతుందని అంచనా వేస్తారు. ఎన్వైర్న్మెంట్కి సంబంధించి ఇదంతా కూడా 2025-29 మధ్య కనీసం ఒక ఏడాది 2024 కన్నా వేడి సంవత్సరం అవ్వబోతోందని 80% అవకాశము. అంటే 2024 కంటే చాలా ఉష్ణ సంవత్సరం కదా, అంతకంటే ఎక్కువ టెంపరేచర్ ఈ 4 ఏళ్లలో ఒక్కసారన్న కనీసం అట. 20 ఏళ్ళ సగటు వేడి 2015 నుండి 2034 1.44 డిగ్రీ సెల్సియస్, 90% నమ్మక దృక్పథం. ఇక్కడ 1.2 డిగ్రీ సెల్సియస్ నుండి 1.5 డిగ్రీ సెల్సియస్గా అంచనా వేస్తున్నారు, గుర్తుంచుకోండి. వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ గ్లోబల్ వాతావరణ మార్పు అంచనాల ప్రధాన సంస్థ జెనీవా, స్విట్జర్లాండ్ కేంద్రంగా మనకు ప్యారిస్ ఒప్పందం అనేది ఉంది కదా, ప్యారిస్ ఒప్పందం 1.5 డిగ్రీ సెల్సియస్ లక్ష్యం. ప్యారిస్ ఒప్పందం ప్రకారం ప్రీ ఇండస్ట్రియల్ స్థాయి కంటే 1.5 డిగ్రీ సెల్సియస్ లోపు ఉష్ణోగ్రత పెరుగుదలను నిరోధించడమే లక్ష్యం అంట. ఇక నెక్స్ట్, సో రానున్న పోటీ పరీక్ష, ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్షను, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షల్లో తప్పనిసరిగా ఒక టాపిక్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ టాపికే గద్దర్ అవార్డ్స్ లేదా గద్దర్ పేరిట రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న పురస్కారాలు. చలనచిత్ర రంగంలో అద్భుత ప్రతిభ చూపించిన వారికి ఎవరైతే ఉంటారో, సినిమాలకు కానివ్వండి, హీరోస్కి కానివ్వండి, హీరోయిన్స్ కానివ్వండి, ఈ పురస్కారాలు అనేవి ఉద్దేశించబడ్డాయి. సింపుల్గా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొట్టమొదటి గద్దర్ అవార్డుల పురస్కార లేదా ప్రకటనని మనం చూడడం జరిగింది. దానికి సంబంధించి వివరాల్లోకి వెళ్తే, సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గద్దర్ అవార్డ్స్, సో చలనచిత్ర రంగానికి సంబంధించి గుర్తుంచుకోండి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గద్దర్ గారి పేరును లాస్ట్ ఇయర్ అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు మొదటిసారి అనౌన్స్మెంట్, పురస్కార గ్రహీతల పేర్లను చూసాము. మరి పురస్కార గ్రహీతలను ఎంపిక చేయడానికి ఒక జ్యూరీ అనేది ఉంది. ఆ జ్యూరీకి చైర్పర్సన్గా జయసుధ గారు, సీనియర్ నటి జయసుధ గారు ఉండడం జరిగింది. సో తన ఆధ్వర్యంలో జ్యూరీ ఎంపిక చేసింది పురస్కార గ్రహీతలను. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మొత్తం ఈ పురస్కార ప్రకటనలో మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే, కల్కి మూవీకి లక్కీ భాస్కర్ మూవీ, ఈ 2 చిత్రాలు కూడా సూపర్ హిట్ మూవీస్. ఈ 2 చిత్రాలకి కూడా దాదాపు ఒక్కొక్క సినిమాకి 4 విభాగాల్లో
గద్దర్ పురస్కారం రావడం జరిగింది. ఆ విభాగాలు ఏంటో మనం వివరాల్లోకి వెళ్దాము. లక్కీ భాస్కర్కి 4 వచ్చినాయి, కల్కికి 4 వచ్చినాయి. నెక్స్ట్ రజాకర్, మన తెలంగాణ చారిత్రక నేపథ్యం ఆధారంగా రూపుదిద్దుకున్న సినిమా రజాకర్ సినిమా. రజాకర్ సినిమాకి 3 విభాగాల్లో పురస్కారాలు రావడం జరిగింది. సో ఇక్కడ చిత్రాలు ఏవైతే ఉన్నాయో, ఇక్కడ కన్సిడర్ చేసుకున్న చిత్రాలు ఏవైతే ఉంటాయో 2024 సంవత్సరంలో రిలీజ్ అయిన చిత్రాలు ఏవైతే ఉంటాయో వాటిని ఆధారంగా తీసుకొని నామినేషన్లు స్వీకరించారు, పురస్కారాలు పట్టడం జరిగింది. మరి ఇక్కడ 2014 సంవత్సరం నుండి, అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుండి 2023 వరకు, అంటే ఇయర్ పోను, ఈ మధ్యకాలంలోని చిత్రాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి కూడా పురస్కారాల ప్రకటన అనేది అతి త్వరలో చూస్తామని చెప్పేసి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి చైర్మన్గాను దిల్ రాజు గారు చెప్పారు. సో ఇక్కడ చూడండి, తెలంగాణ రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలో ఈ టాపిక్ అనేది తప్పనిసరి. ఓకేనా? సో ఇక్కడ చూడండి. సో ఫస్ట్ కేటగిరీ చూద్దాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించే గద్దర్ ఫిల్మ్ అవార్డులను జ్యూరీ చైర్పర్సన్ జయసుధ గారు అండ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి దిల్ రాజు గారు ప్రకటించారు. మొత్తం 1248 నామినేషన్స్ వచ్చినాయి. అందులో వివిధ విభాగాల్లో అవార్డు గ్రహీతలను ఎంపిక చేశారు. చూస్తే ఉత్తమ చిత్రంగా కల్కి, ప్రభాస్ గారు నటించిన కల్కి మూవీ అద్భుతమైన దృశ్య కావ్యంగా చెప్పొచ్చు మనం. కల్కి సెకండ్ పార్ట్ కోసం కూడా చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండొచ్చు. సో కల్కి 2898 AD. సో నాగ్ అశ్విన్ గారు దర్శకత్వం వహించిన సినిమా. ఇక 2వ ఉత్తమ చిత్రంగా పొట్టేలు, 3వ ఉత్తమ చిత్రంగా లక్కీ భాస్కర్. ఓకేనా? ఇక ఉత్తమ నటుడుగా అల్లు అర్జున్ పుష్ప 2 మూవీకి గాను, ఉత్తమ నటిగా నివేద థామస్ 35 చిన్న కథ కాదు అనే ఒక సినిమాకి కానివ్వండి, అండ్ ఉత్తమ దర్శకుడు నాగ్ అశ్విన్ కల్కి మూవీకి, అండ్ ఉత్తమ బాలల చిత్రం 35 చిన్న కథ కాదు, అండ్ హిస్టరీ హెరిటేజ్ చిత్రం తెలంగాణ చారిత్రక నేపథ్యం ఆధారంగా రజాకర్లు ఎలా ఉండే వ్యవస్థ అనేది అప్పుడు కళ్ళ కట్టినట్టు చూపించిన రజాకర్ మూవీ, అండ్ ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం వచ్చేసి అండ్ ఉత్తమ పరిచయ దర్శకుడు యదువంశీ కమిటీ కుర్రోలు, ఈ చిత్రం కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇక ఉత్తమ సహాయ నటుడు సపోర్టింగ్ యాక్టర్ ఎస్జే సూర్య సరిపోదా శనివారము, ఉత్తమ సహాయ నటి శరణ్య ప్రదీప్ అంబాజీపేట మ్యారేజ్ బ్రాండ్. అండ్ ఇక్కడ ప్రతి ఒక్కటి ఎందుకు చెప్తున్నానంటే తెలంగాణ రాష్ట్రంలో రానున్న పోటీ పరీక్షలో తప్పనిసరిగా ఈ టాపిక్ నుండి ఒక క్వశ్చన్ వస్తుంది. ఉత్తమ గేయ రచయిత చంద్రబోస్ రాజు యాదవ్ లేదే ప్రేమసలే అనే ఒక సాంగ్ కానివ్వండి, అండ్ ఉత్తమ సంగీత దర్శకుడు బీమ్స్ రజాకర్ మూవీకి, అండ్ ఉత్తమ నేపథ్య గాయకుడు సిద్ శ్రీరామ్ సో నిజమేనే చెబుతున్నాను ఒక సాంగ్ కానివ్వండి, అండ్ ఉత్తమ నేపథ్య గాయని శ్రేయా ఘోషల్ సూసేకి అగిరవ పుష్ప 2 మూవీకి కానివ్వండి, అండ్ ఉత్తమ హాస్య నటుడు సత్య వెన్నెల కిషోర్ మత్తు వదలరా 2 మూవీకి కానివ్వండి, అండ్ ఉత్తమ బాలనటుడు అంటే చైల్డ్ ఆర్టిస్ట్ మాస్టర్ అరుణ్ దేవ్ పోతుల 35 చిన్న కథ కాదు, అండ్ బేబీ హారిక మెర్సీ కిల్లింగ్ కానివ్వండి, అండ్ ఉత్తమ కథా రచయిత శివ పాలడుగు మ్యూజిక్ షాప్మూర్తి, అండ్ నెక్స్ట్ ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత వెంకీ అట్లూరి లక్కీ భాస్కర్ మూవీ డైరెక్టర్ అతను, అండ్ ఉత్తమ సినిమాటోగ్రాఫర్ విశ్వనాథ్ రెడ్డి గామి మూవీకి కానివ్వండి, అండ్ ఉత్తమ ఎడిటర్ నవీన్ నూలి లక్కీ భాస్కర్ మూవీకి కానివ్వండి, ఉత్తమ ఆడియోగ్రాఫర్ అరవింద్ మేనన్ గామి మూవీ, ఉత్తమ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య ఆయుధ పూజ సాంగ్ ఉంటుంది కదా దేవర, అండ్ ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్ అద్నితిన్ జిహానీ చౌదరి కల్కి మూవీకి కానివ్వండి, ఉత్తమ యాక్షన్ కొరియోగ్రాఫర్ ఎవరు కె చంద్రశేఖర్ రాథోడ్ గ్యాంగ్స్టర్ మూవీకి కానివ్వండి, ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ నల్లసీను రజాకర్, అండ్ ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ అర్చనారావు అజయ్ కుమార్ కల్కి మూవీకి గాను. సో ఇవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. రానున్న పోటీ పరీక్షల్లో తెలంగాణ రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలో ప్రతి పోటీ పరీక్షలో కూడా ఈ టాపిక్ ఇంపార్టెంట్, ఎందుకంటే మొట్టమొదటిసారి గద్దర్ పురస్కారాల ప్రకటన జరిగింది కాబట్టి. ఇక నెక్స్ట్ సో పోలవరం ప్రాజెక్ట్ గురించి మనం చూస్తున్నాము. సో పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి అధ్యయనం చేయడానికి ఐఐటి హైదరాబాద్ వార్తల్లోకి వచ్చింది. ఐఐటి రిలేటెడ్ టాపిక్. సో ఐఐటీస్ గురించి క్వశ్చన్స్ లేకుండా ఏ క్వశ్చన్ పేపర్ కూడా ఉండదు, ఎందుకంటే తరచూ వార్తలు నిలుస్తున్న అంశము. ఐఐటీస్ యొక్క ఇన్నోవేషన్స్ మనం కరోనా విపత్కర పరిస్థితుల కాలం నుండి చూస్తున్నాం. ఐఐటీస్ సాధిస్తున్న ఘనత భారతదేశానికే పరిమితమైన ఐఐటీలు ప్రస్తుతం విశ్వవ్యాప్తం అవుతున్నాయి. సో ఐఐటి పర్పస్ ఏంటో చూడండి. సో పోలవరం ముంపుపై ఐఐటి హైదరాబాద్ అధ్యయనం చేస్తుంది. నివేదికను అతి త్వరలో తెలంగాణ ప్రభుత్వానికి సమర్పించబోతోంది. సో పరిశీలన చేయాల్సిన నేపథ్యం ఏంటి, అసలు ఎందుకు ఐఐటి హైదరాబాద్ పోలవరం ముంపు పైన అధ్యయనం చేస్తుందంటే పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాలు
ముఖ్యంగా భద్రాచలం పట్టణం మరియు పరిసర గ్రామాలపై వచ్చే ముంపు ప్రభావాలపై సమగ్ర అధ్యయనం కోసం ఐఐటి హైదరాబాద్ను నియమించారు. సో పోలవరం ప్రాజెక్ట్ అంటే మనకు ఆంధ్రప్రదేశ్ సంబంధించింది, అక్కడ అద్భుతమైన ప్రాజెక్టు. సో ముంపు ప్రాంతాలు ఆ ముంపుపై అధ్యయనం చేయడానికి అధ్యయనం చేయనున్న అంశాలు ఏంటంటే మొత్తం 7. భద్రాచలం పట్టణము ప్రధాన కట్టడాలున్న ప్రాంతాల జియోగ్రఫికల్ సరిహద్దుపై అధ్యయనం చేస్తారంట. దుమ్ముగూడెం నుంచి తెలంగాణ సరిహద్దు వరకు గోదావరి నది ప్రవాహం తీరుపైన అధ్యయనం చేస్తారు. పోలవరం SRL 4572 మీటర్ల వద్ద 36 lakh క్యూసెక్స్ వరద వస్తే తెలంగాణ భూభాగంలో ముంపు ఇతర ప్రభావాల విశ్లేషణ. దుమ్ముగూడెం ఆనకట్ట దిగువన కిన్నెరసాని ఇతర వాగులు వర్షాకాలంలో పోటెత్తడము, వాటి ప్రభావం పైన అధ్యయనం చేయడము. కేంద్ర జల సంఘము సెంట్రల్ వాటర్ కమిషన్ నమూనా ప్రకారం భద్రాచలం పట్టణము పరిసర ప్రాంతాల్లో వరద పరిస్థితులపైన అధ్యయనం చేయడము. అండ్ వెనుక జలాల బ్యాక్ వాటర్స్ వెనుక జలాల ప్రమాద స్థాయిలకు సంబంధించిన గణాంకాలను సేకరిస్తారు. ఇక వరదల నివారణకు తీసుకోవాల్సిన రక్షణపై చర్యలు ఎలా ఉండాలని చెప్పి సూచిస్తారు. జస్ట్ గుర్తుంచుకోండి, ఎవరు అధ్యయనం చేస్తారు ఇటువంటి చూడండి. ఇటీవల కాలంలో తెలంగాణలో ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టు అని చూసేవాళ్ళం కదా. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు పైన అధ్యయనం కోసము ఒక కమిషన్ ఎవరి ఆధ్వర్యంలో, జస్టిస్ పినాకి చంద్రఘోష్ గారి ఆధ్వర్యంలో. ఇటువంటివి ఖచ్చితంగా చూడండి, అడుగుతారు ఎగ్జామినేషన్లో. మనం ప్రతి టాపిక్ని కవర్ చేస్తున్నాం. డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ని చూడండి. ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్తో పాటు జనరల్ స్టడీస్లో కూడా మీరు మ్యాక్సిమం స్కోర్ చేసే అవకాశాన్ని కలిగి ఉంటారు. ఓకేనా? అధ్యయనం నేపథ్యం ఏంటంటే 2022లో గోదావరి నదికి వచ్చిన భారీ వరదల నేపథ్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ సమగ్ర అధ్యయనాన్ని చేపట్టబోతున్నారు. ఇక రక్షణ రంగానికి సంబంధించి మొట్టమొదటి గ్రూప్ అని చెప్పవచ్చు. ఎన్డీఏలో శిక్షణ ముగించిన తొలి మహిళా బ్యాచ్ ఎన్డీఏలో. ఇన్ హిస్టారిక్ ఫస్ట్ ఫర్ ఇండియాస్ ఆర్మ్డ్ ఫోర్సెస్ 17 విమెన్ క్యాడెట్స్ వీల్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో శిక్షణను ముగించిన తొలి మహిళా బ్యాచ్. 17 మంది. వాళ్ళ పేర్లు ఏంటని అడగరు. మొత్తం యాక్చువల్గా 300+ ఉన్నారు. అందులో 17 మంది మాత్రం ఇంపార్టెంట్. దేశ సైనిక చరిత్రలో తొలిసారిగా నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుంచి 17 మంది మహిళా క్యాడెట్లు శిక్షణ పూర్తి చేసి పట్టా అందుకున్నారంట. ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ప్రాంగణంలో నిన్నటి రోజున జరిగిన 148th స్నాతకోత్సవంలో వీరికి పట్టాలు అందజేశారు. మొత్తం 339 మంది శిక్షార్థులు పట్టా పొందారు. అందులో 17 మంది మహిళలు ఉన్నారు. మహిళలు గుర్తుంచుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. 17 మంది మహిళలు ముఖ్యంగా రక్షణ రంగానికి సంబంధించి. ఇటీవల రక్షణ రంగంలో మహిళలు సాధిస్తున్న అద్భుతమైన గుర్తింపు చూడండి. సోఫియా ఖురేషీ గారు కానివ్వండి, మనం తరచూ వార్తల్లో చూస్తున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి వ్యోమికా సింగ్ గారు కానివ్వండి, వింగ్ కమాండర్. అండ్ నిన్నటి క్లాస్లో కూడా చెప్పాను, INSV తరిణి ద్వారా మనకు ప్రపంచ యాత్ర చేశారని చెప్పేసి ఆ ఇద్దరి పేర్లు ఏంటి, ఇటువంటి ఖచ్చితంగా చూడండి. ఓకేనా? వీరిని త్రివిధ దళాల్లో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అధికారులుగా నియమించని ఉన్నారు. తొలిసారి మహిళా క్యాడెట్లు పట్టా పొందడం అనేది భారత సైన్యంలో కొత్త అధ్యాయం ప్రారంభమైనట్లు వ్యాఖ్యానించడం జరిగింది ఈ యూనివర్సిటీకి సంబంధించిన VC. ఇక అమెరికా అధ్యక్షుడికి టారిఫ్ని విధించే అధికారం ఉండదంట. టారిఫ్ ఇటీవల మనం చూస్తున్నాం, టారిఫ్లు సుంకాలు విధించడం అని చెప్పేసి. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ జనవరి 20, 2025 రోజున ప్రమాణ స్వీకారం తీసుకోగానే సుంకాలు విధించడం స్టార్ట్ చేశారు. కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ప్రపంచంలో ఏ దేశాలు కొట్టుకున్నా కూడా, ఏ దేశాలు యుద్ధ పరిస్థితులు ఉన్నా కూడా నేనే శాంతి దూతను, నేనే ఆ యుద్ధాన్ని ఆపానని చెప్పేసి ప్రచారం చేసుకుంటున్నాడు. అటువంటి డొనాల్డ్ ట్రంప్కి సంబంధించి కాదు, అమెరికా అధ్యక్షుడికి ఉండే అధికారాలపైన ఆ దేశంలో ఒక సంచలనమైన ప్రకటన. అమెరికా అధ్యక్షుడికి టారిఫ్ విధించే అధికారం ఉండదని చెప్పేసి చెప్పడం జరిగింది. అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత అధ్యక్షుడు. అమెరికాలో మాజీ అధ్యక్షుడు అని ఎందుకన్నానంటే జో బైడెన్ కంటే ముందు ఉన్నాడు, జో బైడెన్ తర్వాత కూడా తనే. అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పదవీ కాలంలో లిబరేషన్ డే పేరుతో అనేక దేశాలపై భారీగా సుంకాలు, టారిఫ్లు విధిస్తున్నారు. అమెరికా ట్రేడ్ కోర్ట్, ఇది ఇంపార్టెంట్. అమెరికా ట్రేడ్ కోర్ట్ తాజా తీర్పులో ప్రపంచ దేశాలపై టారిఫ్లు విధించే పూర్తి అధికారం అధ్యక్షుడికి లేదని తేల్చి చెప్పడం జరిగింది. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ IEEPA ప్రకారం అధ్యక్షుడికి ఆంక్షలు విధించే అధికారం అనేది ఉందని ఏ కోర్టు? US ట్రేడ్ కోర్టు చెప్పింది. విచారణలో ట్రంప్ సర్కారు భారత్ పాక్ ఉద్రిక్తతలకు ఉదాహరణకు ప్రస్తావించినా కూడా కోర్టు దాన్ని ఖండించింది. పక్కన పెట్టండి. US ట్రేడ్ కోర్టు ఏదైతుందో అమెరికాలో వాణిజ్య సుంకాల వివాదాలకు పరిష్కారం చెప్పే న్యాయస్థానం.
ఇక ఒక చట్టం అనేది వార్తల్లోకి వచ్చింది, ముఖ్యంగా విడి సావర్కర్ గారి పేరు విషయంలో. సో సుప్రీంకోర్టు ఆ పిటిషన్ని కొట్టివేసింది. ఆ సందర్భంలో వార్తల్లోకి వచ్చిన ఒక చట్టము, ఎంబ్లమ్స్ అండ్ నేమ్స్ ప్రివెన్షన్ ఆఫ్ ఇంప్రాపర్ యూజ్ యాక్ట్. ఏ సంవత్సరం అంటారు? ఏదైనా ఒక చట్టం గురించి మనం నేర్చుకుంటున్నప్పుడు ఆ చట్టానికి సంబంధించి కన్సర్న్ ఇయర్ గుర్తుంచుకోవాలి. 1950 ఈ చట్టము, ఎంబ్లమ్స్ అండ్ నేమ్స్ ప్రివెన్షన్ ఆఫ్ ఇంప్రాపర్ యూజ్ యాక్ట్ 1950. ఈ చట్టం యొక్క ఉద్దేశం ఏంటి? దిస్ యాక్ట్ ప్రొహిబిట్స్ ద ఇంప్రాపర్ యూజ్ ఆఫ్ సర్టెన్ ఎంబ్లమ్స్. జాతీయ చిహ్నాలు ఇటువంటివి కానివ్వండి, ప్రముఖుల పేర్లను కానివ్వండి, ప్రొఫెషనల్గా కానివ్వండి, కమర్షియల్ పర్పస్లో కానివ్వండి వాడకూడదు, నిషేధిస్తుంది. వాళ్ళకు సంబంధించి వాళ్ళ డివినిటీని కాపాడుతుంది. సింపుల్గా ఆ ఎంబ్లమ్ సంబంధించిన డివినిటీని కాపాడుతుంది. ఏ కంటెక్స్ట్లో న్యూస్లోకి వచ్చిందంటే విడి సావర్కర్ విషయంలో. ఇటీవల సుప్రీంకోర్టు విడి సావర్కర్ పేరును ఈ చట్టం కింద రక్షించాలని కోరిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. సో ఆ సందర్భంలో వార్తలకు వచ్చింది. విడి సావర్కర్ గారి పట్ల చాలామంది డిఫరెంట్ పర్సెప్షన్స్ ఉన్నాయి. కానీ గుర్తుంచుకోండి, విడి సావర్కర్ గారి పేరు భారతదేశ చరిత్రలో ఎప్పటికీ కూడా గుర్తుంచుకోవాల్సిన పేరు. ఓకేనా? సో తన చరిత్రను చదవండి. కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్లో కొత్త పేర్లు చిహ్నాలు తీసివేసే అధికారాన్ని కలిగి ఉంది ఇందులో. ఓకేనా? సో గుర్తుంచుకోండి, ఈ చట్టం కింద ఎంబ్లెమ్స్ అండ్ నేమ్స్ యాక్ట్ కింద భారతదేశ జాతీయ చిహ్నాలు, రాష్ట్రీయ సమితులు, UNWH వంటి అంతర్జాతీయ సంస్థల పేర్లను వాణిజ్యంగా వాడటం నిషేధించడం జరిగింది. ఓకేనా? సో ఎంబ్లమ్స్ అండ్ నేమ్స్ యాక్ట్. సో ఇందాక ఓరల్ చెప్పిన ఇది అమల్లోకి వచ్చిన తేదీ, ఈ చట్టం అమల్లోకి వచ్చింది ఏంటంటే 1 సెప్టెంబర్ 1950. నోడల్ ఎవరు అంటే కేంద్ర ప్రభుత్వము. ఇక ఒక స్కీమ్ ఈరోజు న్యూస్లోకి వచ్చింది, స్కీమ్ పేరు. సో వార్తల్లో నిలుస్తున్న పథకాలంటే ఈరోజు ప్రారంభమైన పథకాలు కాదు. ఈరోజు ప్రారంభమైన పథకాలతో పాటు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్కీమ్స్లో కూడా ఏమైనా మార్పులు వచ్చినాయనుకోండి, వాటిని కూడా మనం చూడాలి, అప్డేట్ చేసుకోవాలి, వాటిపైన ఫోకస్ చేయండి. సో మాడిఫైడ్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ అనేది రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. కేంద్ర క్యాబినెట్ మీటింగ్ జరిగింది మొన్న 28 మే రోజున. అందులో ఈ స్కీమ్ పట్ల కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అసలు ఈ స్కీమ్ యొక్క ఉద్దేశం ఏంటి, తీసుకున్న నిర్ణయం ఏంటి, అండ్ దీనికి సంబంధించి బడ్జెట్ అలొకేషన్ ఏంటో చూద్దాము. మాడిఫైడ్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ అనేది కేంద్ర ప్రభుత్వ రంగ పథకం, కేంద్ర పథకానికి. ఓకేనా? రైతులకు తక్కువ వడ్డీపై షార్ట్ టర్మ్ క్రాప్ లోన్స్ను అందించడమే ఈ స్కీమ్ యొక్క ఉద్దేశం. షార్ట్ టర్మ్ అంటే తక్కువ కాల పరిమితితో రుణాలు అందించాలి. ఎవరికి? రైతుల కోసము. 1.5% వడ్డీ మినహాయింపు ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ కొనసాగిస్తూ 2025-26లో అమలు చేయాలని కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది. యాక్చువల్గా ఈ పథకం ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ అనేది మొదటిసారి 2006-07 ఆ ఫినాన్షియల్ ఇయర్లో రావడం జరిగింది. రైతులకు బ్యాంకుల ద్వారా సులభంగా అండ్ తక్కువ వడ్డీకి రుణాలు అందించేందుకు రూపొందించబడింది. ఎవరికి లభిస్తుంది? కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా వ్యవసాయ, పశుపోషణ, మత్స్య, డైరీ రంగాల రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఉద్దేశించబడింది. తక్కువ కాల పరిమితితో రుణాలు ఇవ్వడము అండ్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఉంటుంది. అమలు చేసే సంస్థలు ఏంటంటే RBI, నాబార్డ్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. నాబార్డ్ గురించి తరచూ పోటీ పరీక్షలు అడిగే క్వశ్చన్ ఏంటంటే నాబార్డ్ ఏ ఇయర్ ఏర్పాటైంది, ఏ కమిటీ సిఫార్సుల మేరకు? సో శివరామన్ కమిటీ సిఫార్సుల మేరకు నాబార్డ్ 1982లో ఏర్పడింది. ఇది ఇంపార్టెంట్ బిట్. పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, రీజనల్ రూరల్ బ్యాంక్స్ అండ్ కోఆపరేటివ్ బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్ అమలు చేస్తాయి. సో నోడల్ మంత్రిత్వ శాఖ, ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో ఈ స్కీమ్ అమలవుతుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. ఎనఫ్. ఎస్. సో ఈ పథకం యొక్క ఉద్దేశం ఏంటి? వ్యవసాయ అనుబంధ రంగాల్లోకి క్రెడిట్ ఫ్లో. మీకు ఎలాగో నేను PDF ఇస్తున్నాను. మనం ఇక్కడ డిస్కస్ చేసే ప్రతి టాపిక్, ఇక్కడ డిస్కస్ చేసే ప్రతి వర్డ్ కూడా మీకు PDF ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా చూడండి. ఈరోజు ఆఫర్స్ అనేవి ఉన్నాయని చెప్పారు కదా కోర్సు. సో ఆ కోర్స్ ఓపెన్ చేయండి, శాంపుల్ PDFస్ని కూడా మీరు చూడవచ్చు ఎలా ఉన్నాయని చెప్పేసి. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి. ఇక మెన్స్ట్రువల్ హైజీన్ సర్వే ఒక నివేదిక న్యూస్లోకి వచ్చింది. సో మెన్స్ట్రువల్ హైజీన్ డే ఇటీవల మే 28 రోజున చూసాం కదా, ఆ రోజున ఒక రిపోర్ట్ అనేది రిలీజ్ అయింది. మెన్స్ట్రువల్ హైజీన్ పట్ల ఎంతమంది మహిళలకు అవగాహన ఉంది? మెన్స్ట్రువల్ హైజీన్ అంటే సింపుల్గా ఋతు సమయానికి సంబంధించి తీసుకోవాల్సిన శుభ్రత పరిస్థితులు, వీటికి సంబంధించి. ఓకేనా? సో జస్ట్ వినండి. సో ఎవర్టీన్ అనే ఒక సంస్థ రీసెంట్గా ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఆ రిపోర్ట్ ఏంటంటే మెన్స్ట్రువల్ హైజీన్ సర్వే 2025. మెన్స్ట్రువల్ హైజీన్ పై సోషల్ మీడియాలో సమాచారంపై ఎక్కువ మంది మహిళలు అప్రమత్తంగా ఉన్నారంట. ఈ మెన్స్ట్రువల్ హైజీన్ విషయంలో సోషల్ మీడియాలోనే ఎక్కువగా సమాచారాన్ని తెలుసుకుంటున్నారట మహిళలు.
అత్యవసర పరిస్థితుల్లో ఆన్లైన్ సలహాలను నమ్మేవారి శాతం కేవలం 11.5% అన్నట. సో మెన్స్ట్రువల్ హైజీన్ విషయంలో సమాచారం తెలుసుకోవడానికేమో ఆన్లైన్ని ఎక్కువగా చూస్తున్నారు, ఆన్లైన్ సోషల్ మీడియా పైన ఆధారపడుతుంది. కానీ దాన్ని నమ్మి స్వీకరించే వాళ్ళు 11.5% అంట. అసలు మెన్స్ట్రువల్ హైజీన్ అంటే సో మెన్స్ట్రువల్ సైకిల్, సో విమెన్కి సంబంధించి సో ఇంపార్టెంట్ టైం ఋతు సమయం అని చెప్పొచ్చు. ఋతు సమయంలో సురక్షితమైన మరియు ఆరోగ్యకరమైన చర్యలు తీసుకోవడమే మెన్స్ట్రువల్ హైజీన్. ఇక్కడ గణాంకాలు గుర్తుంచుకోండి. భారతదేశంలో మెన్స్ట్రువల్ హైజీన్ విషయంలో ఈ రిపోర్ట్ ఇచ్చిన స్టాట్స్లో 71.6% మహిళలు సోషల్ మీడియా ద్వారా పీరియడ్స్పై లేదా ఋతు సమయం గురించి సమాచారం పొందుతారు. కానీ అందులో అత్యవసర సమయాల్లో ఈ సమాచారాన్ని నమ్మేవారు మొత్తంలో 11.5% అని అంట. 82.7% మహిళలు పీరియడ్ సమయంలో నొప్పిని అనుభవిస్తారు. వీరిలో 41.5% ఎటువంటి పెయిన్ రిలీఫ్ని కూడా వాడరంట, నొప్పిని అనుభవిస్తారు వాళ్ళు. సో ఎందుకంటే మెన్స్ట్రువల్ సైకిల్ అనేది మనకు మహిళకు సంబంధించి వాళ్ళ జీవితంలో కామన్గా నెల నెల మనం చూస్తూ ఉంటాం. ఆ సమయంలో ఎలాంటి పరిస్థితిలో ఉంటారని చెప్పి ఒక నివేదిక. సో వీటిపైన కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగవచ్చు, లేదంటే డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి మనకి, అందులో ఇటువంటి గణాంకాల గురించి రాయొచ్చు. 87.8% శానిటరీ ప్యాడ్స్ని వాడతారు. 5.7% డిస్పోజబుల్ పీరియడ్ ప్యాంటీస్ని వాడుతున్నారంట. 35.4% ఆన్లైన్లో మానసిక ధర్మ ఉత్పత్తులను కొనుగోలు, అంటే ఈ పీరియడ్ సమయంలో వాడే ప్రోడక్ట్స్ ఏవైతే వాటిని కొనుగోలు చేస్తున్నారు. ఇక యూనిసెఫ్ ప్రకారము ప్రపంచవ్యాప్తంగా సుమారు 500 మిలియన్ అంటే 50 కోట్ల మహిళలకు మెన్స్ట్రువల్ హైజీన్ సదుపాయాలు లేవంట. గుర్తుంచుకోండి. ఇక భారత ప్రభుత్వం ఇప్పటికే ఈ సందర్భంగా భారత ప్రభుత్వం మెన్స్ట్రువల్ రిలేటెడ్గా పలు పథకాలు స్కూల్ స్థాయిలో శానిటరీ ప్యాడ్స్ పంపిణీ వంటివి ఇటువంటివి అమలు చేస్తుంది. ఇక ఒక ఒప్పందం, ఈరోజు వార్తల్లో ఇచ్చిన ఒప్పందము NIRL అండ్ మహాప్రీట్ సంయుక్తంగా కుదుర్చుకున్న ఒక ఒప్పందము గ్రీన్ ఎనర్జీ గురించి ఒప్పందము. సో ఏదైనా ఒప్పందం గురించి మనం చూస్తున్నామంటే ఏ సంస్థలు ఆ ఒప్పందంలో పార్టిసిపెంట్స్, ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటి, ఎన్ఎఫ్. సో NLC ఇండియా రెన్యూవబుల్స్ లిమిటెడ్ అంటే NIRL ఫుల్ ఫామ్. ఇది NLC ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ మరియు మహారాష్ట్ర ప్రభుత్వ సంస్థ అయిన మహాత్మా ఫూలే రెన్యూవబుల్ ఎనర్జీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ లిమిటెడ్, మహాప్రీత్ అంటాం కదా, ఈ రెండు సంస్థల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. దేని గురించి ఒప్పందం అంటే గ్రీన్ ఎనర్జీ గురించి పరస్పర సహకారం అనేది అందించుకోవాలి. భారతదేశంలో పునరుత్పాదక శక్తి లక్ష్యాలను వేగంగా సాధించడానికి ఈ ఒప్పందం అనేది ఉద్దేశించబడింది. NLC ఇండియా లిమిటెడ్ అనేది కేంద్ర ప్రభుత్వ మినీరత్న కంపెనీ అండ్ NIRL అనేది NLC ఇండియా లిమిటెడ్కి అనుబంధంగా పనిచేస్తుంది. రెన్యూవబుల్ ఎనర్జీ ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తోంది. పునరుత్పాదక శక్తి వనరులు రెన్యూవబుల్ ఎనర్జీ దానికి ఇంపార్టెన్స్ ఇచ్చే ఒప్పందం కాబట్టి మనకి ఇక్కడ ఇంపార్టెంట్. ఓకేనా. ఇక అవార్డ్స్, ఈరోజు వార్తలు ఇచ్చిన అవార్డ్స్, పర్సన్స్, స్పోర్ట్స్ రిలేటెడ్ ఏంటో చూద్దాము. సో సద్గురు జగ్గి వాసుదేవ్ మనందరికీ తెలుసు, తమిళనాడులో తనకి కోయంబత్తూరు సంబంధించి మనం ఎవ్రీ ఇయర్ కూడా శివరాత్రి సందర్భంగా ప్రత్యేక ఈవెంట్లను చూస్తూ ఉంటాం. జగ్గి వాసుదేవ్ గారు ఇచ్చే కొన్ని సందేశాలు కానివ్వండి, తను నిర్వహించే క్యాంపెయిన్లు కానివ్వండి, ర్యాలీ ఫర్ రివర్స్ మీకు తెలిసే ఉంటుంది, భారతం మహాభారతం అని చెప్పేసి, సో రివర్స్ని పరిరక్షించాలని ఇటువంటివన్నీ కూడా. సో అటువంటి జగ్గి వాసుదేవ్ గారికి ఒక ప్రతిష్టాత్మక పురస్కారము ఇండియా కెనడా రిలేషన్స్లో భాగంగా గ్లోబల్ ఇండియన్ ఆఫ్ ద ఇయర్ 2025 పురస్కారాన్ని సద్గురు జగ్గి వాసుదేవ్ గారు స్వీకరించడం జరిగింది. సో ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ప్రముఖ ఆధ్యాత్మిక నాయకుడు జగ్గి వాసుదేవ్, సద్గురు జగ్గి వాసుదేవ్ తనకి 2025 సంవత్సరానికి గ్లోబల్ ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అనేది లభించింది. ఈ పురస్కారాన్ని కెనడా ఇండియా ఫౌండేషన్, కెనడాలోని ప్రముఖ నాన్ ప్రాఫిట్ సంస్థ మే 2025 టొరంటోలో జరిగిన కార్యక్రమం ప్రదానం చేసింది. ఎవరు ప్రదానం చేశారో చూడండి సరిపోతుంది. ఓకేనా. ఇక పురస్కారం విశేషాలు, ప్రపంచవ్యాప్తంగా భారతీయ మూలాల వారిలో ప్రాధాన్యత గల పనులు చేసిన వారిని గుర్తించడం జరుగుతుంది. ఓకేనా, గుర్తుంచుకోండి. ఇక ఈ నగదు బహుమతిని సద్గురు కావేరీ కాలింగ్ ఉద్యమానికి అంకితం చేశాడు. ర్యాలీ ఫర్ రివర్స్, కావేరీ కాలింగ్ ఇటువంటివన్నీ కూడా తనకు సంబంధించి చూడండి ఒకసారి. ఎస్. ఇక ఒక పర్సన్ మరణిస్తూ వార్తల్లోకి వచ్చాడు, ప్రముఖ రచయిత. యాక్చువల్గా ప్రతిష్టాత్మక నోబెల్ సాహిత్య పురస్కారానికి ఒక అడుగు దూరంలో చాలాసార్లు మిస్ అయ్యారు. కానీ ప్రపంచం మెచ్చిన, ప్రపంచం గుర్తించిన ఒక సాహిత్యకారుడు మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. ఆఫ్రికన్ సాహిత్య దిగ్గజం గూగివా తియాంగో ఇటీవల మరణించారు. ఏ దేశానికి సంబంధించిన వారు అంటారు? సో గుర్తుపెట్టుకోండి. ఆధునిక ఆఫ్రికన్ సాహిత్యంపై చెరగని ముద్ర వేసిన కెన్యా
కెన్యా ఆఫ్రికా ఖండంలోని ఒక దేశము. కెన్యా దేశానికి చెందిన రచయిత ప్రొఫెసర్ గుగివా తియాంగో అమెరికాలో వృద్ధాప్య అనారోగ్య సమస్యల కారణంగా మరణించారు. వలస రాజ్యం కొలోనియల్ వలస రాజ్యం నుంచి కెన్యా ప్రజాస్వామ్య దేశంగా ఎదుగుదలకు సంబంధించిన అనేక సంఘటనలను తన రచనల్లో అక్షర రూపం ఇచ్చిన వ్యక్తి. జైలు జీవితం గడిపాడు, ప్రవాస జీవితం గడిపాడు, తీవ్ర అనారోగ్యానికి గురైన రచనకు మాత్రం బ్రేక్ వేయలేదు. డెవిల్ ఆన్ ది క్రాస్ వంటి నవలను జైల్లో టాయిలెట్ పేపర్స్ పై కూడా రాశాడు. టాయిలెట్ పేపర్స్ ఉంటే వాటిపైన కూడా రాశాడు. ఆయన రచనలు, నవలలు, నాటకాలు, చిన్న కథలు, వ్యాసాలు, పిల్లల సాహిత్యం మొదలుకొని అనేక రంగాల్లో ప్రసిద్ధి చెందినాయి. పిల్లల సాహిత్యం కూడా చేశాడు, తన బాలల సాహిత్యము. సో బ్రిటిష్ వలస కాలంలో కెన్యాలో జన్మించారు. మొదట ఆంగ్లంలో వీప్ నాట్ ఎ చైల్డ్ నవల రాశారు 1964లో. తూర్పు ఆఫ్రికా రచయిత రాసిన తొలి ప్రచురిత పుస్తకం ఇదేనా అంటారు. ఇక తర్వాత స్థానిక గికుయు భాషలో కూడా రచనలను ప్రారంభించారు. సో వెరీ 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 ఇంపార్టెంట్. రానున్న పోటీ పరీక్ష ఏదైనా, ఏ స్థాయి పోటీ పరీక్షను తన గురించి క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక స్పోర్ట్స్కి సంబంధించి ఒక టాపిక్ ఉంది. 44 ఏళ్ళ తర్వాత దాదాపు భారతదేశ ఆతిథ్యంలో 44 ఇయర్స్ తర్వాత ఆసియన్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ అనేది జరగబోతోందంట. దీనికి సంబంధించిన షెడ్యూల్ వెయిట్ లిఫ్టింగ్ సంబంధించి ఆసియన్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్, ఈ ఏదైనా అంతర్జాతీయ సంస్థల గురించి చూస్తున్నప్పుడు, క్రీడా నిర్వహణ సంస్థల గురించి చూస్తున్నప్పుడు ప్రధాన కేంద్రం ఎక్కడో చూడాలి. సో ఆసియన్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ అనేది దోహా ఖతార్ వేదికగా పనిచేస్తోంది. వారి సమాచారం ప్రకారం 2026 ఆసియన్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్కు భారత్లోని అహ్మదాబాద్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. అహ్మదాబాద్ వేదిక జరగబోతోంది. 44 ఇయర్స్ తర్వాత భారతదేశంలో ఈ ఈవెంట్ జరగబోతోంది, ఆసియన్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్. ఈ ప్రతిష్టాత్మక ఆసియా టోర్నమెంట్ను భారత్ 44 ఏళ్ల విరామం తర్వాత నిర్వహించింది. చివరిసారి 1982లో నిర్వహించారు, గుర్తుంచుకోండి. సో 2026 ఏప్రిల్ 1 నుండి ఏప్రిల్ 10 వరకు అహ్మదాబాద్ వేదికగా జరగబోతున్నాయి. ఈ ఈవెంట్ని ఎవరు నిర్వహిస్తారంటే ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్, ఆసియన్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించబోతున్నారు, గుర్తుంచుకోండి. ఓకేనా. ఇక ఈరోజు మన డైలీ కరెంట్ అఫైర్స్లో క్వశ్చన్ ప్రతి ఒక్కరు కూడా సమాధానం ఇవ్వండి. ఈ మంత్లోనే మే 7th నుండి 9th వరకు, మే 7th, 8th, 9th వరకు జరిగిన గ్లెక్స్ 2025 ఒక సమ్మిట్ దేనికి సంబంధించింది, ఏ రంగానికి సంబంధించింది, ఆ సమ్మిట్ని ఎవరు నిర్వహించారు, ఆ సమ్మిట్ యొక్క థీమ్ ఏంటి, ఎక్కడ జరిగింది. సో ఈ క్వశ్చన్కి సమాధానం ఇవ్వండి. ప్రతి ఒక్కరి నుండి కూడా సమాధానం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి, మీరు నాకు ఇచ్చే సపోర్ట్, ఎంకరేజ్మెంట్. ఓకేనా. సో ఇక ఈరోజు టాపిక్స్ని క్విక్ రివిజన్ చేస్తే, సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి నొమాడిక్ ఎలిఫెంట్ వార్తలు నిలిచిన విన్యాసము. అండ్ నెక్స్ట్ సుప్రీంకోర్టులో 3 కొత్త జడ్జీల నియామకము. అండ్ ఆర్బీఐ వార్షిక నివేదిక 2024 కరెన్సీ ముద్రణకు సంబంధించిన గణాంకాలు. అండ్ సూపర్లేటివ్ టాపిక్ ప్రపంచంలో ఎత్తైన రైల్వే వంతెన పూర్తి, నైనీ వంతెన. అండ్ భారత తొలి ఏఐ స్పెషల్ ఎకనామిక్ జోన్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఏర్పాటైంది. అండ్ WMO రిపోర్ట్ అనేది ఒకటి వార్తలోకి వచ్చింది, టెంపరేచర్ రిపోర్టు. అండ్ గదర్ ఫిల్మ్ అవార్డ్స్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశము. అండ్ పోలవరం ముంపుపై IIT హైదరాబాద్ అధ్యయనం. అండ్ NDAలో శిక్షణ ముగించిన తొలి మహిళా బ్యాచ్, కాలేజ్ పేరు గుర్తుంచుకోండి. అండ్ అమెరికా అధ్యక్షుడికి టారిఫ్ విధించే అధికారం లేదని చెప్పేసి అమెరికాకి సంబంధించి US ట్రేడ్ కోర్ట్ సంచలన ప్రకటన. అండ్ వార్తలు నిలిచిన ఒక చట్టం, ఎంబ్లెమ్స్ అండ్ నేమ్స్ ప్రివెన్షన్ ఆఫ్ ఇంప్రాపర్ యూజ్ యాక్ట్ 1950. అండ్ మాడిఫైడ్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. అండ్ మెన్స్ట్రువల్ హైజీన్ సర్వే 2025 ఇటీవల మెన్స్ట్రువల్ హైజీన్ డే మే 28 రోజున రిలీజ్ అయిన అంశము. అండ్ NIRL మహాప్రీత్ మధ్య కుదిరిన ఒప్పందం గ్రీన్ ఎనర్జీకి సంబంధించి. అండ్ సద్గురు జగ్గి వాసుదేవ్ గారికి గ్లోబల్ ఇండియన్ ఆఫ్ ది ఇయర్ 2025 పురస్కారము. ఆఫ్రికన్ సాహిత్య దిగ్గజం, కెన్యా సాహిత్య దిగ్గజం గుగివా తియాంగో మరణము. అండ్ 44 ఏళ్ల తర్వాత 1982 తర్వాత భారతదేశంలో జరగనున్న ఆసియన్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్. అండ్ ఈరోజు ప్రశ్న, మే 7th నుండి 9th వరకు జరిగిన గ్లెక్స్ 2025 సదస్సు దేనికి సంబంధించింది, ఎవరు నిర్వహించారు, ఎక్కడ జరిగింది, థీమ్ ఏంటి. సో ప్రతి ఒక్కరు కూడా సమాధానం ఇవ్వండి. ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉన్నాయనుకోండి, నో నీడ్ టు వర్రీ, రేపటి క్లాస్లో జోడించి మళ్ళీ డిస్కస్ చేద్దాము. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.